వివరాలకు వెళ్తే అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు కలిశారు. ఎమ్మెల్యేలతో పాటు మంత్రి పొన్నాం ప్రభాకర్ కలిసి సత్కరించి ధన్యవాదాలు తెలిపారు. శాతవాహన యూనివర్సిటీకి హుస్నాబాద్లో ఇంజనీరింగ్ కాలేజీ, కరీంనగర్లో లా కాలేజీ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు నాయకులు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేష్ కుమార్ పాల్గొన్నారు. విద్య ఆరోగ్యంపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. విద్యాశాఖ పద్దుపై ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ లేవనెత్తిన పలు అంశాలకు మంత్రి సమాధానమిచ్చారు. విద్యారంగంలో తీసుకురావాల్సిన సంస్కరణలపై ప్రత్యేకంగా దృష్టి సారించామని, మండలి సమావేశంలో విద్యారంగంపై చర్చ జరగనుందని శ్రీధర్ బాబు వెల్లడించారు. Education now requires reforms. No, we are on it. We would like to take everybody's suggestions on the same mandate, Adhyaksha. On 26th, tomorrow, we have put the council session, legislative council session, totally for a discussion on the Telangana education. So we are trying to elicit the opinions of the elder house members, and also we will try to elicit opinions and suggestions from the stakeholders of our state, and we would like to reform this. And our main priorities would be health and education. We would be striving for it. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం ఇవ్వాలని అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో రాగి జావాను కొనసాగించాలని తెలిపారు. కొడంగల్లో మాత్రమే అల్పాహారం ఇస్తున్నారని బీఆర్ఎస్ విమర్శించింది. మిగతా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం ఇవ్వాలని అన్నారు. 10వ తరగతిలో గ్రేడింగ్ విధానం తొలగిస్తున్నారని, బాసరా ట్రిపుల్ ఐటీలో గ్రేడింగ్ విధానంలో ప్రవేశాలు జరుగుతున్నాయని చెప్పారు. కస్తూర్బా పాఠశాలలను డిగ్రీ వరకు అప్గ్రేడ్ చేయాలన్నారు. బ్రేక్ఫాస్ట్ అని చెప్పి ఆ రోజు వచ్చి ఆ రోజున్న ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు ఇప్పుడైతే మొదలు పెట్టండి, మిగతా పెట్టాల్సిందే, తప్పకుండా బ్రేక్ఫాస్ట్ స్కీమ్ స్టార్ట్ చేయాలని గౌరవ మంత్రి గారి, గౌరవ ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ మంత్రి గారు కాబట్టి దయచేసి ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది పేద బిడ్డలు పొద్దున్న లేచి పనికి వెళ్ళిపోతుంటారు, వాళ్ళు ఒట్టి టీ దాగి వస్తున్నారు కాబట్టి దయచేసి స్టార్ట్ చేయాలి. అధ్యక్ష, ఈ మధ్య స్టార్ట్ చేశారు అధ్యక్ష, ఈ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ మధ్య స్టార్ట్ చేశారు. ఎక్కడ చేశారు అధ్యక్ష? కొడంగల్ ఒక దగ్గర స్టార్ట్ చేశారు. నేనేమంటున్నాను అధ్యక్ష, కొడంగల్లో ఆ బిడ్డలు ఎట్లయితే ఆకలితో ఉన్నారనుకుంటున్నామో రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో అందరి బిడ్డలు కూడా ఆకలితోనే ఉంటారు. అన్ని స్కూళ్ళల్లో కూడా ఇది స్టార్ట్ చేయండి అనేది సలహానే ఇస్తున్నాను కాబట్టి అన్ని స్కూళ్ళల్లో స్టార్ట్ చేయమని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. అట్లాగే రాగి జావ డ్రాప్ చేయొద్దు అధ్యక్ష, రాగి జావ ఇస్తున్నాం, బ్రేక్ఫాస్ట్ పెడుతున్నాం కాబట్టి రాగి జావ ఆపేయొద్దు అధ్యక్ష, రాగి జావను కంటిన్యూ చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడిన దానిలో విద్యార్థుల పట్ల, పేదల పట్ల వారు చెప్పినటువంటిది వాస్తవమే, చెయ్యాలి. ఒకసారి జ్ఞప్తి చేస్తాడు అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఆనాడు నేను పరిశ్రమల శాఖ మంత్రిగా ఒక సూచన చేసిన, కేజీ టు పీజీ అనేది గొప్ప ప్రచారం జరిగింది. అవసరమే కేజీ టు పీజీ. అధ్యక్ష, మొత్తంగా రాష్ట్రంలో ఈ రోజున గురుకుల పాఠశాలలు కావచ్చు, కేజీ ఇవన్నీ కలగలిపి 1000 గురుకులాలు ఉన్నాయి. 1000 గురుకులాలు ఉన్నాయి. దీనిలో మొత్తం చదువుతున్న విద్యార్థులు నేనేమంటలేను అధ్యక్ష. అరే, వారు అడిగిందాన్ని నేను సమర్థిస్తూ, సబితా ఇంద్రారెడ్డి గారు అడిగింది వాస్తవమే, దాన్ని సమర్థిస్తూ నేనేం చెప్తా ఉన్నా అధ్యక్ష, మొత్తం రాష్ట్రంలో అన్ని గురుకులాలు కలిపి 1000 స్కూల్స్ ఉన్నాయి. దీనిలో చదువుతున్నది 4 లక్షల మంది. నేను ఆనాడు చెప్పింది అధ్యక్ష, వాస్తవమే. డెఫినెట్ గా పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారంలో షెడ్యూల్ ఖరారు చేయాలని హైకోర్టు స్పీకర్కు ఆదేశాలు జారీ చేయొచ్చా లేదా అన్న అంశాన్ని నిర్ధారించడం వరకే పరిమితం అవుతున్నాం తప్ప
కేసు మెరిట్స్లోకి వెళ్లడం లేదని జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఒక పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యే మరో పార్టీ తరపున లోక్సభకు పోటీ చేయడంపై నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకరే అని తేల్చి చెప్పింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై బీఆర్ఎస్ నేతలు వేసిన పిటిషన్లపై విచారించిన సుప్రీం ధర్మాసనం ప్రస్తుతం శాసనసభాపతి తీరుతోనే కోర్టులు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని, కొన్ని విషయాల్లో కోర్టుల చేతులు కట్టేయలేరన్న ప్రాథమిక అభిప్రాయానికి వచ్చినట్లు పేర్కొంది. పిటిషనర్ల తరపున వాదనలు పూర్తయినా ప్రతివాదుల తరపున వాదనలు కొనసాగించేందుకు కోర్టు సమయం సరిపోకపోవడంతో తదుపరి విచారణను ధర్మాసనం ఏప్రిల్ 2కు వాయిదా వేసింది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో హరితహారం కార్యక్రమంపై ఆసక్తికర చర్చ జరిగింది. గత ప్రభుత్వ హయాంలో 200 కోట్ల మొక్కలు నాటామని, దీనివల్ల రాష్ట్రంలో అటవీ కవచం 7% పెరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ స్పందించారు. ప్రభుత్వ హయాంలో నాటిన మొక్కల్లో ప్రజలకు హాని కలిగించే కోనోకార్పస్ చెట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయని అన్నారు. ఈ చెట్లు ఆక్సిజన్ ఉత్పత్తికి హానికరంగా మారుతాయని, పక్షులకు కూడా సహజమైన వాతావరణాన్ని అందించలేవని చెప్పారు. ఈ చెట్లను కొద్ది సంఖ్యలోనే నాటామని వేముల చెప్పారు. మీరు చెప్పింది కరెక్ట్ కాదని, ఈ చెట్లను పెద్ద సంఖ్యలో నాటారని స్పీకర్ కౌంటర్ ఇచ్చారు. హైవేలు, డివైడర్లు సహా అనేక ప్రాంతాల్లో ఈ చెట్లు కనిపిస్తున్నాయని తెలిపారు. ఈ చెట్లను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రశాంత్ రెడ్డి గారు, ఈ హరితహారము 10 సంవత్సరాల నుంచి 200 కోట్ల మొక్కలు నాటినామని చెప్పిండ్రు. నా దృష్టికి వచ్చింది ఏంటంటే కోనా కార్పస్ అని చెప్పేసి ఒక చెట్టు ఉంది. అది దానికి నీళ్ళ అవసరం లేదు, ఏడ పెడితే ఆడ పెరుగుతుంది. అది ఆక్సిజన్ తీసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఏడ పెడితే ఆడ పెరుగుతుంది. అది ఆక్సిజన్ తీసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది. పిట్ట కూడా దాని మీద కూసోదు. అట్లాంటి చెట్లు మీరు తెలంగాణ రాష్ట్రం మొత్తం పెట్టింది. నేను ప్రభుత్వానికి కూడా సూచన ఏం చేస్తున్నంటే, ఈ కోనా కార్పస్ చెట్లు ఎక్కడైతున్నాయో వాటిని అన్నిటినీ తీసేయవలసిందిగా ప్రభుత్వానికి నేను కీలకమైన విద్యాశాఖకు అతి త్వరలో మంత్రిని కేటాయించాలని ప్రభుత్వాన్ని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. శాసనసభలో విద్యాశాఖ పద్దుపై మాట్లాడిన ఎమ్మెల్యే ప్రభుత్వ స్కూళ్లపై ప్రజలకు నమ్మకం పోతుందని, డ్రాప్డ్ అవుట్ కారణాలను వెతకాలని కోరారు. అయితే ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రాకేష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అధ్యక్ష, నేను ప్రభుత్వం జోలికి వెళ్ళట్లేదు అధ్యక్ష, మీ ద్వారా ప్రభుత్వం చెప్తాను అధ్యక్ష. ప్రత్యేకంగా విద్యను అన్నిటికి మూలం అధ్యక్ష, విద్యను అన్నిటికి మూలం. ముఖ్యంగా మధ్యతరగతి, పై మధ్యతరగతి అంతా ఇంకా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోయినారు అధ్యక్ష. 31 లక్ష మంది ఆల్రెడీ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోయినారు అధ్యక్ష. ఈ 19 లక్షల మంది ఆ స్కూళ్ళల్లో ఉండాలంటే అధ్యక్ష, ఫస్ట్ మీరు ఎప్పుడన్నా మీ సౌకర్యం చూసుకొని ఇంత ఇంపార్టెంట్ పేదోడికి భవిష్యత్తు అయిన ఈ విద్యకు ఒక ప్రత్యేకంగా మంత్రిని కేటాయించండి. మీ వెసులుబాటు చూసుకో. మేము దాంట్లో అంతా మీ ప్రభుత్వంలో ఇన్వాల్వ్ కాదలుచుకుంటలేను, ఎందుకంటే నాకు ఒక చిన్న రిక్వెస్టే. ఎందుకంటే ఇంత ఇంపార్టెంట్, ఈ రకంగా డ్రాప్ అవుట్స్ అవుతున్నాయి, హాస్టళ్లలో ఇన్నిగానో ఇబ్బందులు ఉంటున్నాయి, పిల్లలు సుమారు 90 మంది పిల్లలు చనిపోయినారు అధ్యక్ష. ఒక ప్రత్యేకంగా విద్యాశాఖ మంత్రి ఉంటే అతనికి ఒక టైం ఉంటుంది అధ్యక్ష, దాని మీద ఒక రివ్యూ చేయటము. ఎందుకంటే గౌరవనీయ ముఖ్యమంత్రులు, ఎందుకంటే వాళ్ళకు ఎన్నో వర్క్స్ ఉంటాయి సార్, ఎన్నో విషయాలు ఉంటాయి, ఢిల్లీ పోవాలి, ఇంకెన్నో కార్యక్రమాలు ఉంటాయి ముఖ్యమంత్రి గారికి, ఆయన ఉన్న బిజీ దృష్ట్యా. కాబట్టి ఇంత ప్రత్యేకమైన విద్యాశాఖ మీద నిర్లక్ష్యం ఎందుకు ప్రభుత్వానికి? అందరు ప్రత్యేకంగా చెప్పిండ్రు ఇప్పటిదాకా, ఇక్కడ వాళ్ళు చెప్పిండ్రు, అక్కడ వాళ్ళు, కానీ దానికి ప్రత్యేక మంత్రి లేడు. ప్రభుత్వం ఆలోచించి దయచేసి వీలైనంత తొందరలో విద్యాశాఖకు ఒక ప్రత్యేకమైన మంత్రిని కేటాయించండి. గత ప్రభుత్వం చేపట్టిన మన ఊరు మనబడి కార్యక్రమంలో బెంచీల కొనుగోలులో భారీ కుంభకోణం జరిగిందని ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. శాసనసభలో విద్యాశాఖ పద్దుపై చర్చ సందర్భంగా అక్బరుద్దీన్ ఓవైసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ఇతర స్కామ్ల గురించి మాట్లాడే ప్రభుత్వం బెంచీల కొనుగోళ్లపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. मना बड़ी सर, ये कुछ काम हुआ नहीं, और जो काम हुआ वो कॉन्ट्रैक्टरों को पैसा नहीं दिया गया. एंड सर, देयर इज अ वेरी बिग स्कैम सर, very big scam I would say sir, in purchase of benches sir, very big scam sir. Sir, I have put a question sir, but unfortunately question hour aa raha hi nahi sir. Ek bench sir, I run school sir, I am providing a free education to 25,000 sir, and free coaching, this 10th free, intermediate free coaching, engineering tuition free,
and NATA, NEET and all, again 30,000, some 50,000 students are studying free in my school, 10 schools. Sir, I know, sir. एक बेंच कितने में लेते हैं सर? बट सर जो हमारे स्टेट गवर्नमेंट में दिए सर 14,000, 18,000, 20,000 में वन बेंच सर, वो भी छोटा वाला. यस मैडम, बहुत बड़ा स्कैम है. यू शुड इंक्वायर इन दैट सर. बहुत बड़ा स्कैम है सर. यू टॉक अबाउट कालेश्वरम, यू टॉक अबाउट इरिगेशन, यू टॉक अबाउट दिस स्कैम, दैट स्कैम. लुक इनटू दिस स्कैम सर कि हाउ दे हैव लूटेड. एक आदमी उठाया है एक लाख सर 16 lakhs या कुछ 32 lakhs कुछ बेंचेस लिए सर. तो आप अंदाजा लगा लिए 14,000, 15,000 सर, 4,000, 5,000 में एक बेंच आती सर. उसको 18,000, 14,000 में दिए. मैं डिटेल देता हूं. इट्स अ वेरी बिग स्कैम सर, वेरी बिग स्कैम. భూపాలపల్లి జిల్లా పాలిమల మండలం సర్వాయిపేట గ్రామానికి చెందిన బౌత్ నితిన్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. కాజాగూడలోని స్పర్శ్ హాస్పిస్లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి శ్రీధర్ బాబు స్వయంగా ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. సార్, నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టమని, పెద్ద క్రికెటర్ కావాలని కలగన్నా. నాకు క్రికెట్ కిట్ ఇప్పించండి సార్. క్యాన్సర్తో పోరాడుతున్న ఓ యువకుడి మాటలివి. ఈ మాటలకే మంత్రి శ్రీధర్ బాబు ఏకంగా కన్నీళ్లు పెట్టుకున్నారు. అప్పటికప్పుడు క్రికెట్ కిట్ తెప్పించి అతని కోరికలు నెరవేర్చారు. సొంతన్నగా వెంట నిలుస్తానని, ఏ అవసరం ఉన్నా నేరుగా నన్ను సంప్రదించండి అంటూ నితిన్ తల్లిదండ్రులకు మంత్రి ధైర్యం చెప్పారు. ఫస్ట్ స్పోర్ట్స్ తోనే ఇక్కడ అనుకున్నాం సార్. చర్చకి తీసుకెళ్ళారు. సో డయాగ్నోసిస్ అయిపోయిన తర్వాత ట్రీట్మెంట్కి చెప్తే వీళ్ళేమో చర్చకి వెళ్ళారు. సో అక్కడ డిలే అయిపోయింది. బ్యాట్ ఉన్నది, గ్లౌజెస్ ఉన్నాయి, నువ్వు పోయి ఇంటికాడ ఆడాలి మంచిగా. అయ్యా ఓకేనా? క్రికెట్ ఆడతావు లేదా? రాబోయే ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితాను శుద్ధి చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలను చర్చించడానికి ప్రధాన ఎన్నికల అధికారి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఓటరు జాబితాల ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడానికి, వ్యత్యాసాలను పరిష్కరించడానికి, బలమైన ఎన్నికల చట్టాన్ని నిర్ధారించడానికి చర్యలు తీసుకోవడం వంటి చొరవలను సీఈఓ వివరించారు. గేటెడ్ కమ్యూనిటీలో పోలింగ్ బూత్లను ఏర్పాటు చేయడం, ఓటర్ ఐడీలతో ఆధార్ను లింక్ చేయడం, మరణించిన ఓటర్లను జాబితాల నుండి తొలగించడం వంటి సూచనలను ఆయన హాజరైన వారి నుండి ఆహ్వానించారు. ఓటరు నమోదు, చేర్పులు, తొలగింపులను నియంత్రించే చట్టపరమైన చట్టాన్ని సీఈఓ కూడా వివరించారు. 17-18 సంవత్సరాల వయసు గల మొదటిసారి ఓటర్లను నమోదు చేయడం యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. ఈ ప్రయత్నంలో రాజకీయ పార్టీల సహకారాన్ని కోరారు. లీగల్ ఫ్రేమ్వర్క్ సంబంధించి భారత రాజ్య కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, తర్వాత రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951, ద ఎలక్షన్ లాస్ అమెండ్మెంట్ యాక్ట్ 2021, కౌన్సిల్స్, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా సంబంధించినటువంటి ప్రావిజన్స్ గురించి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951లో ఉంటుంది. తర్వాత ఎలక్షన్ లాస్ అమెండ్మెంట్ యాక్ట్ 2021లో ఇంతకుముందు మనందరికీ తెలుసు క్వాలిఫైయింగ్ డేటు ప్రతి సంవత్సరం జరిగింది. తర్వాత సెక్షన్ 13A to 13Dలో ఈ యొక్క ఎన్నికల సంఘానికి సంబంధించి స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, అసెంబ్లీ లెవెల్, పోలింగ్ స్టేషన్ లెవెల్లో ఉండేటువంటి అధికారులకు సంబంధించినటువంటి నియామకానికి సంబంధించి 13A నుంచి 13D వరకు తెలియజేయడం జరిగింది. రాష్ట్రంలో న్యాయవాదుల వరుస హత్యలు, వారిపై దాడులను నిరసిస్తూ పలువురు లాయర్లు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. సోమవారం హైదరాబాద్ సంతోష్ నగర్లో జరిగిన అడ్వకేట్ హత్యను ఖండిస్తూ న్యాయవాదులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. నాంపల్లి తెలుగు విశ్వవిద్యాలయం నుండి ర్యాలీగా వచ్చిన న్యాయవాదులను పోలీసులు అడ్డుకున్నారు. కొందరు అసెంబ్లీ ప్రాంగణం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తేవాలని ప్రభుత్వాన్ని కోరారు.
వరుస హత్యల నేపథ్యంలో న్యాయవాదులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఖైరతాబాద్లో ఉప ఎన్నిక అనివార్యమైతే మాజీ కార్పొరేటర్ రాజు యాదవ్కి కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించాలని కోరుతూ బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ చౌరస్తాలో ఫ్లెక్సీ వెలిసింది. రాజు యాదవ్ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. గత 30 ఏళ్లుగా రాజు యాదవ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని కార్యకర్తలు తెలిపారు. కష్టకాలంలో కూడా ఖైరతాబాద్లో పార్టీ బలోపేతానికి కృషి చేశారు రాజు యాదవ్. సరైన నాయకుడు అంటూ అర్థం వచ్చేలా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. మినీ ఇండియాగా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా పరమత సహనం పెంపొందిస్తున్నామని తెలిపారు. ముస్లింల అభివృద్ధికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్నామని అన్నారు. గత 25 సంవత్సరాలుగా ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో నియోజకవర్గ స్థాయి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ తాజా, మాజీ ప్రజాప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ వక్త బ్రదర్ షఫీ పరమత సహనంపై ప్రత్యేకంగా బోధనలు చేశారు. అన్ని మతాల సారాంశం ఒక్కటేనని, కష్ట నష్టాలలో ఒకరికొకరు అండగా నిలవాలని కోరారు. ప్రపంచంలోనే భారతదేశం విభిన్నమైనదని తెలిపారు. సందర్భంగా స్పెషల్గా ఇఫ్తార్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినటువంటి మన ఎమ్మెల్యే గారు మహిపాల్ రెడ్డి గారు నిజంగా చెప్పాలంటే చాలా అద్భుతంగా ఎలాంటి తేడా లేకుండా ప్రతి మతస్థులు ఇక్కడ హాజరవడం జరిగింది. వేలాది సంఖ్యలు ఇక్కడ హాజరవడము సోదరభావంకి ప్రతీకగా ఉన్నటువంటి కార్యక్రమం చాలా సంతోషంగా అనిపించింది. ముఖ్యంగా ఇక్కడ రంజాన్ సందర్భంగా ఇస్తున్న సందేశం ఏంటంటే, ఈ రంజాన్ నెలలోనే ఖురాన్ గ్రంథం అవతరించింది కాబట్టి దానికి గుర్తుగా ఈ నెల మొత్తం కూడా ఉపవాసాలు పాటించమని దేవుడు ఖురాన్లో ఆజ్ఞాపించడం జరిగింది. కాబట్టి ఈ ఖురాన్ అవతరించిన నెల రంజాన్ కాబట్టి అసలు దీనికి ఉద్దేశం ఏంటి? ఉపవాసం ఉద్దేశం అంటే మనిషిలో భయభక్తులు జనించాలి. మనిషి ఏ పని చేయాలన్నా, ఏ పని చేయకూడదన్నా కానీ శాస్త్రం ఏం చెప్తుందో, ధర్మంలో ఏముందో, ఖురాన్లో ఏముందో తెలుసుకుని దానికి తగ్గట్టుగా జీవితం గడపాలి. ఎందుకంటే మనల్ని పుట్టించిన భగవంతుడు చూస్తున్నాడు, వింటున్నాడు, గమనిస్తున్నాడు. మన కర్మకి ప్రతిఫలం అనేది ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మంచి జీవితం గడపాలి. ఎందుకంటే ఏ మానవుడితే నిరహంకారంగా అహంకారం లేకుండా ఉంటాడో ఆ వ్యక్తి సాఫల్యం పొందుతాడు. ఏ వ్యక్తి అయితే అహంకారం వస్తుందో ఆ వ్యక్తి సాఫల్యం పొందడు అని చెప్పేసి ధర్మం ఏదైతే చెప్తుందో ఆ ధర్మాన్ని బట్టిగా మనం జీవితం గడపాలి. ఇక్కడ చూసినట్టయితే మన సనాతన ధర్మము వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత బోధించిన, బైబిల్ బోధించిన, ఖురాన్ బోధించినా కానీ ఒకే ధర్మం బోధిస్తుంది. ఖురాన్లో చూసుకున్నట్లయితే 98వ సూరా 5వ వాక్యంలో దీన్ని దీనుల్ ఖయ్యూమ్ అని చెప్పడం జరిగింది. అంటే ఇదే సనాతన ధర్మం అని చెప్పారు. అంటే అరబీ భాషలో ఏదైతే బోధించారో ఇస్లాం అని, అది సంస్కృతంలో చూసుకుంటే అదే సనాతన ధర్మము. ఇక్కడ సంస్కృతంలో బోధించారు, అక్కడ అరబీ భాషలో బోధించారు. ఎక్కడ బోధించిన ధర్మం ఒకటే. మానవులందరూ కూడా ఒకే తల్లిదండ్రి సంతరము, రక్త సంబంధం ఉంది. అందరం కలిసిమెలిసిగా మానవత్వంతో జీవితం గడిపే సందేశం ఇవ్వడం కోసమే గ్రంథాలు అవతరించడం జరుగుతుంది. ఎక్కడెక్కడైతే ధర్మం క్షీణిస్తుందో అక్కడక్కడ ధర్మ సంస్థాపన కోసము ఆ భగవంతుడు అక్షర పరబ్రహ్మ తన పరమాత్మని అంటే జిబ్రైల్ అలైహిస్సలాం అన్ని. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఓల్డ్ బోయినపల్లి షేర్ గల్లీ ఫాతిమా మసీద్ సమీపంలో అల్తాఫ్ రాజా టీం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్, కూకట్పల్లి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బండి రమేష్, ఓల్డ్ బోయినపల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్, బీఆర్ సీనియర్ నాయకులు
మక్కల నర్సింగ్లు హాజరయ్యారు. పళ్ళు ఫలాలతో ఉపవాస దీక్షను విరమింపచేసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం నేపథ్యంలో ముస్లింలు నెల రోజుల పాటు ఉపవాసాలు పాటించడం గొప్ప విషయమని అన్నారు. మత సామరస్యానికి ప్రతీకగా పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు ఉపవాసాలు చేస్తారని అన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని, ఈ కార్యక్రమంలో సయ్యద్ ఇజాజుబాయ్, మీరజ్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. అతి పవిత్రంగా జరుపుకునే రంజాన్ పండుగకి ప్రతీక ఇఫ్తార్ విందులు. అందులో భాగంగా ఈరోజు బోయిన్పల్లిలో తమ్ముడు అల్తాఫ్ రాజా, ముస్తఫాబాయ్, అమ్జద్ భాయ్ వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఇవాళ పెద్ద ఎత్తున ఇఫ్తార్ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందరూ చక్కగా సాంప్రదాయబద్ధంగా మరి టయానికి ఇఫ్తార్ విడిచి అట్లా నమాజ్ చేసుకుని చక్కగా భోంచేయటం, అందరూ కూర్చుని భోంచేయటం అనేది ఎంతో సంతోషకరమైన విషయం. ఇక్కడ ఎటువంటి తారతమ్యాలు లేకుండా ఉన్నాళ్ళు, లేనోళ్ళు, పేదోళ్ళు, పెద్దోళ్ళు, గొప్పోళ్ళు అనే తారతమ్యం లేకుండా చక్కగా అందరూ కూర్చుని సాంప్రదాయంగా జరుగుతున్నటువంటి తీరు మనకి చాలా సంతోషకరమైన విషయం. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ముస్లిం సోదరులకు అండగా ఉంటుంది. ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఎంతో అంత మంచి జరిగిందంటే సమాజంలో కాంగ్రెస్ పార్టీ ద్వారానే. మరి అలాగే రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున ఇఫ్తార్ పార్టీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది లాల్ బహదూర్ స్టేడియంలో. రాష్ట్రంలో గ్రామీణ క్రికెట్ అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ చేస్తున్న కృషిని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మెచ్చుకున్నారు. ఎన్నో ఏళ్లుగా గ్రామీణ క్రికెటర్ల అభ్యున్నతి కోసం కష్టపడుతున్న టీడీసీఏ వ్యవస్థాపక చైర్మన్, శాట్ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి సేవలను రవిచంద్ర ప్రశంసించారు. శంషాబాద్లోని తొండుపల్లిలో అమెరికా అండర్-17 యూత్ అకాడమీ జట్టుతో టీటీసీఏ నిర్వహిస్తున్న వన్డే టోర్నమెంట్ను రవిచంద్ర ప్రారంభించారు. ఈ టోర్నీలో ఏవైసీఏ జట్టుతో పాటు తెలంగాణ రూరల్ రైజర్స్, ఫాంథర్స్, వారియర్స్ టీంలు పాల్గొంటున్నాయి. తొలుత కొద్దిసేపు సరదాగా క్రికెట్ ఆడిన రవిచంద్ర ఆ తర్వాత టాస్ వేసి మ్యాచ్ను ప్రారంభించారు. నిర్లక్ష్యానికి గురైన గ్రామీణ క్రికెట్ను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్న టీటీసీఏను రాష్ట్రంలోని క్రికెట్ ప్రేమికులందరూ ఒక తాటిపైకి వచ్చి తమ మద్దతు తెలియజేయాలని కోరారు. ఈ ప్రోగ్రాము అమెరికా నుంచి పిల్లలు వస్తున్నారు అనగానే ఆయన బాధ, తాపత్రయం అంతా ఇంత కాదు. మంచి హోటల్ అకామిడేట్ చేయాలి, ఎల్బీ స్టేడియంలో మంచి క్రికెట్ ఆడియాలి, ఎల్బీ స్టేడియంలో ఆడియాలని అందరు చాలాసేపు అనుకున్నాడు, ఆలోచించారు. కానీ ప్రభుత్వం వాళ్ళు అక్కడ రేపెల్లుండి 2-3 రోజులు ఏదో ఇఫ్తార్ విందు ఉంది కాబట్టి ఆ స్టేడియం ఎంగేజ్ అయింది ఫుల్గా, కాబట్టి చేయలేకపోయారు. కానీ మంచి గ్రౌండ్ దొరికింది, దగ్గరనే ఎయిర్పోర్ట్ పక్కనే దొరికింది. మీరందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేయవచ్చు. అమెరికా నుంచి వచ్చిన అమెరికన్ యూత్ టీంకి తీసుకొచ్చినటువంటి అరుణ్ గారికి, మతిన్ గారికి ఈ ప్రోగ్రాం చాలా బాగా చేస్తారు, సక్సెస్ అవుతుందని చెప్పేసి నేను ఖచ్చితంగా ఆశిస్తున్నాను. అమెరికా నుంచి వచ్చిన పిల్లలకు, ఇక్కడి నుంచి మా పిల్లలందరికీ కూడా, తెలంగాణ రూరల్స్ పిల్లలందరికీ కూడా కంగ్రాచులేషన్స్. బాగా ఆడండి. ఈ ఆటతో ఇప్పుడు ఈ ప్రపంచంలోనే అత్యంత స్పీడ్గా డెవలప్ అయ్యేది. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి ఆధ్వర్యంలో అసెంబ్లీ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. మహిళా మోర్చా కార్యకర్తలను అరెస్ట్ చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండించింది. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు మహిళలకు ఇచ్చిన హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మహిళలకు ఇచ్చిన హామీల అమలును డిమాండ్ చేస్తే అరెస్టు చేయడమేనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నైతికత అని ప్రశ్నించారు. మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు ఆర్థిక సహాయం ఇస్తామన్నారు. ఏమైంది? 18 ఏళ్లు నిండిన అమ్మాయిలకు ఉచితంగా స్కూటీలు ఇస్తామన్నారు. ఇంతవరకు ఏ ఒక్కరికి ఇవ్వలేదని మండిపడ్డారు.